హాయ్ అండి. పార్కిన్సన్స్ డిసీజ్ గురించి మనం తెలుసుకుందాం. చాలామంది నాకు పేషెంట్స్ అడుగుతారు, సార్ ఈ వణుకుడు వ్యాధి అంటే ఏంటి అంటే మెయిన్గా పార్కిన్సన్స్ డిసీజ్ని మనం వణుకుడు వ్యాధి అంటాం. ఇది ఏంటంటే మనకు మేజర్గా ఏజ్ పైబడ్డ వాళ్ళలో ఎక్కువ చూస్తుంటాం. 50 సంవత్సరాల పైబడ్డ వాళ్ళలో ఈ వ్యాధి ఎక్కువ చూస్తుంటాం. అంటే ఎందుకు ఈ వ్యాధి వస్తుందంటే మన బ్రెయిన్లో డోపమిన్ అనే హార్మోన్ తగ్గిపోవడం వల్ల మన బాడీ కంట్రోల్ అనేది ఉండదు. ఆ హార్మోన్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్లో బాడీ కంట్రోల్ అనేది ఉండదు. ఇందులో ఎట్లా అంటే మోటార్ నాన్ మోటార్గా డివైడ్ చేయొచ్చు. మోటార్ అంటే ఏంటంటే మనం నడుస్తున్నప్పుడు సరిగా నడవలేము, అంటే చేతులు మొత్తం ఇట్లా షివరింగ్ అవుతుంటాయి, అలా షేకింగ్ అవుతుంటాయి. అలా ఏదైనా రైటింగ్ రాయాలన్నా మెల్లమెల్ల వల్ల ప్రాబ్లం అవుతుంటుంది. ఏదైనా సంతకాలు సిగ్నేచర్ పెట్టాలన్నా వాళ్ళు పెట్టలేరు, సరిగా రాయలేరు. ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి మోటార్లో. అలాగే ఏంటంటే కొంతమంది తిమ్మిర్లు ఎక్కువగా వస్తుంటాయి, ట్రిమ్మర్స్ అంటాం. అలాగే రిజిడిటీ అంటే స్టిఫ్ ఎక్కువగా ఉంటుంది జాయింట్స్లలో. వాళ్ళు కొంచెం స్లో అయిపోతుంటారు. వాళ్ళ యాక్టివిటీస్ అనేది చాలా స్లోగా ఉంటుంది. వాయిస్ అనేది క్లారిటీగా ఉండదు, మెల్లమెల్లగా వాయిస్ స్లోగా అవుతుంది. ఇలాంటి లక్షణాలు అనేవి ఈ పార్కిన్సన్స్ డిసీజ్లో చూస్తాం. వీటికి మన హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మన వైభవ్ హోమియోపతి క్లినిక్లో మంచి ట్రీట్మెంట్ ఇస్తామండి. ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క హార్మోన్ లెవెల్స్ పెంచుకోవచ్చు. అలాగే ఈ సిమ్టమ్స్ అనేవి తగ్గేలాగా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి.